మీన్వైల్ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత పలు స్టేషన్ల దగ్గరకు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో కొందరు మహిళలు ఉండడంతో వారి బురఖాలు తొలగించాలని ఆమె కోరినట్టుగా తెలుస్తోంది. పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి ఓటర్ కార్డులను పరిశీలించారు బీజేపీ అభ్యర్థి. పాత బస్తీలో పోలింగ్పై బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆమె గడిచిన కొద్ది రోజులుగా బోగస్ ఓట్లకు సంబంధించి ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఈ నేపథ్యంలో భారీగా దొంగ ఓట్లు నమోదవుతున్నాయని, చనిపోయిన వారి పేర్లు కూడా ఓట్లు వేస్తున్నారని మాధవీలత ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వెళ్ళి బురకాలు కూడా తీయిస్తున్న విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి, చూడొచ్చు. సో వెంటనే ఆమె అక్కడున్న ఓటర్ కార్డులను కూడా తీసి వాళ్ళ బురకాలు తీయమని చెప్పి పరిశీలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. అజంపుర, గోషామహల్లో అక్రమాలు జరుగుతున్నాయని మాధవీలత ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేస్తా అంటున్నారు మాధవీలత. ये तो 38 है, आप 38 पे कहाँ है? उठाइए. शुक्रिया अम्मा. సో ఇట్లా బురకాలు తీయమని చూసి ఓటర్ కార్డులను పరిశీలిస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాము. అయితే దీనిపైనే ఇప్పుడు సిఇఓకి ఎలక్షన్ అధికారులకి కంప్లైంట్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి, బురకాలు తీయమని చెప్పి స్టడీ చేయడానికి ఆమె ఎవరని చెప్పేసి పోలింగ్ ఆఫీసర్లకి కంప్లైంట్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం చూస్తున్నాము. ये तो 38 है, आप 38 पे कहाँ है?